ఈరోజు మనం ఒక చిన్న కథ చెప్పుకుందాం. అది పేదవాని కథ. ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే పేదవాడు ఉండేవాడు. రోజు కూలి పనికి వెళ్ళి వచ్చిన డబ్బులతోనే అతని ఇంటి దీపం వెలిగేది. చినిగిన బట్టలు, మట్టితో కట్టిన ఇల్లు. కానీ రామయ్య హృదయం మాత్రం బంగారంలా మెరిసేది. ఒకరోజు కూలి పనికి వెళుతుండగా దారిలో ఒక వృద్ధుడు నీళ్లు అడిగాడు. తన దగ్గర ఉన్న చివరి నీళ్ల బాటిల్ని కూడా ఆలోచించకుండా రామయ్య ఇచ్చాడు. ఆ వృద్ధుడు ఆశీర్వదిస్తూ, "నీ మనసు గొప్పది రామయ్య" అన్నాడు. ఆ రోజు పని ముగిశాక ఊరి పెద్దలు రామయ్యను పిలిచారు. గ్రామంలో కొత్తగా ప్రారంభించబోయే సహకార సంఘానికి నిజాయితీ గల మనిషి కావాలంటూ రామయ్యను బాధ్యతకు ఎంపిక చేశారు. క్రమంగా అతని కష్టానికి గౌరవం దక్కింది. ఆదాయం పెరిగింది. పిల్లలు చదువుకున్నారు. రామయ్యకు అర్థమైంది, పేదరికం ధనం లేకపోవడం కాదు, మనసు చిన్నదైపోవడమే నిజమైన పేదరికం. నిజాయితీ, దయ ఉంటే దారులు తానే తెరుచుకుంటాయి. నీతి: కష్టపడి పనిచేసే హృదయానికి కాలం తప్పకుండా న్యాయం చేస్తుంది.